హలో ఎవ్రీవన్. ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ అప్లికేషన్ గురించి లాస్ట్ ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్ఆర్బీ అప్లికేషన్స్ స్టార్ట్ అయింది ఆగస్ట్ 17th నుంచి. లాస్ట్ డేట్ సెప్టెంబర్ 16th నైట్ 11:59 వరకు టైం ఇచ్చారు. అంటే మండే నైట్ 11:59 వరకే మీరు అప్లై చేయగలరు, తర్వాత అప్లై చేయలేరు. అప్లై చేసేటప్పుడు చాలామందికి వస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఫోటో అప్లోడ్. మొత్తం అప్లికేషన్ ప్రాసెస్లో ఎక్కడా కూడా ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేయమని అడగరు. మీరు 10th కానీ, ఇంటర్ కానీ, డిప్లొమా ఆర్ బీఫామ్ కానీ ఏ ఇయర్ కంప్లీట్ చేశారు, ఏ బోర్డు నుండి కంప్లీట్ చేశారు అనే డీటెయిల్స్ తప్ప ఎక్కడా సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని అడగరు. ఈవెన్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఓబీసీ, ఎన్సీఎల్ ఇవి కూడా అప్లికేషన్ నెంబర్ అడుగుతున్నారు. అంటే మీకు ఇచ్చిన సర్టిఫికేట్ నెంబరు, ఇష్యూయింగ్ అథారిటీ, ఇష్యూయింగ్ డేట్ ఇవి మాత్రం అడుగుతున్నారు, కానీ ఎక్కడ అప్లికేషన్ అప్లోడ్ చేయమని డీటెయిల్స్ లేవు. ఫోటో విషయంలో చాలామందికి వస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఫోటోకి చాలా స్పెసిఫికేషన్స్ ఇచ్చారు. ఒక సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, ఫోటో అప్లోడ్ చేయాలి. ఫోటో ఖచ్చితంగా వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, వైట్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే యాక్సెప్ట్ చేయదు. సైజ్ కూడా ఏమి ఇచ్చారంటే 30 to 70 kbps జేపీఏజీ ఇమేజ్లో మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, హైట్ అండ్ విడ్త్ కూడా 35mm to 45mm ఆర్ 320 to 240 పిక్సెల్ ఉండాలి అని ఇచ్చారు. మీకు గూగుల్లో మీ ఫోటో ఉంటే వైట్ బ్యాక్గ్రౌండ్తో దాన్ని మీరు సైజ్ అడ్జస్ట్ చేయొచ్చు. చాలా ఫ్రీ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. సైజ్ అడ్జస్ట్ చేసినా అప్లోడ్ అవ్వకపోతే పిక్సెల్స్ అడ్జస్ట్ చేయండి. పిక్సెల్స్ కూడా ఫ్రీ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. 320x240 పిక్సెల్ అంటే వస్తుంది. ఇవి చేసిన తర్వాత కూడా అప్లై కాకపోతే ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళి ఇవి రిక్వైర్మెంట్స్ అని చెప్పండి. మీరు ఎంత ట్రై చేసినా అవ్వకపోతే ఇంకా దట్ ఈస్ ద లాస్ట్ రిసోర్స్. ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళి ఇది చేంజ్ చేయాలని చెప్పండి. ఓబీసీ, ఎన్సీఎల్ విషయంలో చాలామంది అడుగుతుంది ఏంటంటే నాకు ఓబీసీ ఒకటే ఉంది, ఎన్సీఎల్ లేదు, అది వేరు ఇది వేరు. అంటే ఒకసారి ఓబీసీ ఇచ్చిన సర్టిఫికేట్స్ చూడండి. పైన ఏమిస్తారంటే హీ ఆర్ షీ బిలాంగ్స్ టు అదర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అని ఇచ్చి కింద హీ ఆర్ షీ డస్ నాట్ బిలాంగ్ టు క్రీమీ లేయర్ అనే వర్డ్ ఉంటే అదే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్. పైన ఓబీసీ అని కింద క్రీమీ లేయర్ చెందిన వాళ్ళు కాదని ఇస్తే ఓబీసీ, ఎన్సీఎల్ సర్టిఫికేట్ అదే. స్టేట్ వైజ్గా ఇచ్చేటప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ ఇచ్చేటప్పుడు మనకి బీసీ రిజర్వేషన్లో ఏబిసిడి అనే క్లాసిఫికేషన్ ఉంది కాబట్టి బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ అనే సర్టిఫికేట్ ఇస్తారు. సెంట్రల్ పోస్టులకి ఓబీసీ అని కావాలి, ప్లస్ ఇన్కమ్ క్రీమీ లేయరా, నాన్ క్రీమీ లేయరా అని తెలియాలంటే 8 లక్షల కన్నా సంవత్సరానికి ఎక్కువగా సంపాదించిన వాళ్ళైతే నాన్ క్రీమీ లేయర్లోకి వస్తారు. చాలామంది గవర్నమెంట్ జాబ్ చేస్తున్న పిల్లలకి క్రీమీ లేయర్లోనే ఉంటారు, వాళ్ళ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ రాదు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఇన్కమ్ మోర్ దెన్ 8 lakhs అయితే క్రీమీ లేయర్లోకి వెళ్తారు. అది లేని వాళ్ళకి సర్టిఫికేట్లోనే హీ ఆర్ షీ డస్ నాట్ బిలాంగ్ టు క్రీమీ లేయర్ అని ఉంటుంది. అదే ఎన్సీఎల్ సర్టిఫికేట్. లేదు మీ దగ్గర ఎన్సీఎల్ సర్టిఫికేట్ లేదు, ఓన్లీ ఏదో ఒక సర్టిఫికేట్ మీరు అప్లై చేశారు అంటే అప్లికేషన్ నెంబర్ అక్కడ ఇవ్వండి. సర్టిఫికేట్లో కూడా అప్లికేషన్ నెంబరు, ఇష్యూయింగ్ అథారిటీ, ఇష్యూ డేట్ అడుగుతారు. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళే టైం కల్లా ఆ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. డోంట్ కాంప్లికేట్ ది థింగ్స్. సింపుల్గా అప్లికేషన్ నెంబర్ పెట్టండి, అప్లై అయిపోతుంది. రైట్. ద లాస్ట్ వన్, ఎడిట్ ఆప్షన్స్ సెప్టెంబర్ 17th నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే సెప్టెంబర్ 16 నైట్ 11:59 వరకు మాత్రమే అప్లికేషన్స్ అప్లై చేయాలి, తర్వాత అప్లై చేయలేరు. అప్లై చేసిన వాళ్ళు ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే సెప్టెంబర్ 17th నుంచి ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. అగైన్ ఎడిట్ ఆప్షన్లో కొన్ని ఎడిట్ చేయలేం. మన పేరు కానీ, ఈమెయిల్ ఐడి కానీ, మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్ కానీ, ఆర్ మీరు సెలెక్ట్ చేసుకున్న ఆర్ఆర్బీ బోర్డు, మీరు సికింద్రాబాద్ బోర్డు మొదటి సెలెక్ట్ చేసుకొని తర్వాత నేను చెన్నై బోర్డుకి వెళ్తా అంటే కుదరదు, అవ్వదు అది. సో దట్ ఈస్ వాట్ ఈస్ గివెన్. మిగతావి చేంజ్ చేసుకోవచ్చు. నేమ్లో చేంజెస్ ఇట్లాంటివన్నీ ఉంటే మాత్రం ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారు, వాళ్ళు బాగా రెస్పాండ్ అవుతున్నారు. జస్ట్ వాళ్ళతో మాట్లాడండి, ఏం ప్రాబ్లం లేదు. లాస్ట్ వన్, సెంటర్. సెంటర్కి ఆప్షన్ ఎక్కడా అడగలేదు. నేను హెల్ప్ లైన్ సెంటర్ వాళ్ళతో అడిగితే ఏం చెప్పారు అంటే అప్లికేషన్ ఫామ్లో ప్రజెంట్ అడ్రస్ ఇస్తారు కదా, ప్రజెంట్ అడ్రస్ ఎక్కడుందో దానికి దగ్గరలోనే ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది అని చెప్పారు. మళ్ళీ కొంతమంది ఇప్పుడు హైదరాబాద్లో ఏవేవి ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి, లేదా నిజామాబాద్లో ఏ సెంటర్స్ ఉన్నాయంటే అవి మనకు తెలియదు. హాల్ టికెట్ వచ్చినంత వరకు మీకు ఏ సెంటర్ ఇచ్చారో తెలియదు. మీరు ఒకవేళ ముంబై బోర్డుకి అప్లై చేస్తే ముంబై వెళ్ళి రాయాల్సిన అవసరం లేదు, మీ ప్రజెంట్ అడ్రస్ దగ్గరలోనే సెంటర్ వస్తుంది. లేదు కలకత్తాకి అప్లై చేస్తే కలకత్తా వెళ్ళి రాయాల్సిన అవసరం లేదు. సో మీ ప్రజెంట్ అడ్రస్ కరెక్ట్గా ఇవ్వండి, మీరు ఎక్కడ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో అది ఇస్తే ఆ దగ్గరలో సెంటర్ వస్తుంది. ఐ హోప్ మోస్ట్ ఆఫ్ ద డౌట్స్ ఆర్ క్లియర్డ్. ఎనీవే ఒక స్టేజ్ అయిపోయింది అప్లికేషన్ చేయడం, అప్లై చేయడం. ద బిగ్గెస్ట్ స్టేజ్ ఈజ్ ఎగ్జామ్ ప్రిపరేషన్. So all of you prepare well. మళ్ళీ నోటిఫికేషన్స్ రావు. సో గివ్ యువర్ బెస్ట్. ఆల్ ది బెస్ట్.